నిహారిక పెళ్లి విషయంలో తప్పు నాదే అంటూ నాగబాబు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే తాజాగా నిహారిక గారి గురించి ఆవిడ గురించి అడగ్గా నాగబాబు గారు అయితే ఇట్లా ఓపెన్ అయ్యారనమాట. ఎందుకంటే నిహారిక గారంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మెగా డాటర్గా వచ్చి కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ ఇలా సూర్యకాంతం లాంటి సినిమాల్లో యాక్ట్ చేసి యాక్టర్గా పెద్ద గుర్తింపు వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా ఆమెకు అంత కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నిర్మాతగా మరి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా చేస్తే దాంట్లో చాలా బాగా డబ్బులు అయితే రిటర్న్ వచ్చాయన్నమాట. సో మరి నిర్మాతగా అయితే సెటిల్ అవుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. సో మరి ఆవిడ గురించి ఎప్పుడు తలుచుకుంటే అన్నీ బాగున్నా కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎక్కడో కొంచెం బెడిసి కొట్టింది. సో పెళ్లి ఆ తర్వాత విడాకులు ఇదంతా మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆమెని ఎట్లా ఆడిపోసుకున్నారు. మీ తండ్రి బాబాయిలు ఎలాంటి వాళ్ళు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మెగా ఫ్యాన్సే తిరిగి రివర్స్లో ఆమెకు కౌంటర్లు ఇచ్చారనమాట. అయితే నాగబాబు గారిని అడిగితే మాత్రం ఆయన అయితే తన పెళ్లి విషయంలో తప్పు మాదే అని చెప్పి ఆయన అయితే ఒప్పుకున్నారనమాట. ఎందుకంటే ఆమెకు ఇష్టమో లేదో అని మేము సరిగ్గా తెలుసుకోలేదు. సో మేము ఒక సంబంధం తీసుకొచ్చాము, అడిగాము. సో తను నవ్వుతూనే ఒప్పుకుంది. సో అలా చేసేసుకుంది అనమాట. ఇంకా అంతా హ్యాపీగా అయిపోయింది అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే తనకి మరి ఎందుకో అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనమాట. ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే మ్యూచువల్గానే అండర్స్టాండింగ్ మీదే డైవర్స్ తీసుకున్నారు. సో ఇక దానికి ఈ జనరేషన్ అంతా అట్లాగే ఉన్నారు. చిన్న చిన్న వాటికి విడిపోవడం, వాళ్ళకి బంధాల యొక్క విలువ తెలియట్లేదు అనే విధంగా ఆయన అయితే చెప్పారనమాట. సో ఆ పెళ్లి చేసిన తప్పు మాదే కాబట్టి ఒకవేళ తను ఎవరన్నా ప్రేమించిందేమో అడిగి కనుక్కొని చేస్తుంటే బాగుండేది అనిపించిన తర్వాత సో ఇంకా అయిపోయిన దానికి ఎవరు ఏం చేయలేము కదా. సో ఇప్పుడు తను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మేము దానికి సిద్ధపడే ఉన్నాము. ఇక తను సినిమాలు చేస్తుందో ఏం చేస్తుందో తనకు స్వేచ్ఛ పూర్తిగా ఇస్తున్నానని చెప్పి ఆయన అయితే మాట్లాడారనమాట. సో మరి ఈ రకంగా ఎవరికైనా సరే ఒక కూతురు ఇట్లా జీవితం ఇట్లా అవుతుందంటే బాధగానే ఉంటుందన్నమాట. సో మరి పెళ్లి చేసే ముందే ఎవరైనా ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో జనరేషన్ అంతా ఈజీగా చిన్న చిన్న గొడవలకే విడిపోవడాలు, డైవర్స్ అనే దాకా వెళ్తున్నారనమాట. సో నాగబాబు గారు కూడా మరి ఆవిడ కూతుర్ని చేయవలసింది ఆయన బాధ్యత అయితే తీర్చుకున్నారు. కానీ సో అది సరిగ్గా నిలబడలేకపోవడం కూడా ఆయనకు బాధగానే ఉందన్నమాట. సో దీనిపైన అయితే ఆయన ఈ రకంగా ఓపెన్ అయ్యారు. సో మరి మెగా ఫ్యామిలీలో ఇది చాలా బాధపడే ఫ్యాన్స్ అందరికి కూడా బాధపడే విషయం అనమాట. సో మరి ఖచ్చితంగా నాగబాబు గారు ఇంకా మరి ఆవిడకి ఇచ్చిన స్వేచ్ఛతో ఆవిడ ఎలాంటి పనులు చేస్తుంది, నిర్మాతగా ఇంకా పై స్టెప్స్కి వెళ్తారా, లేదా మళ్ళీ ఇంకెవరినన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ఆవిడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా, ఇన్ని సందేహాలు అయితే ఉన్నాయి. సో మరి ఏదన్నా కూడా నాగబాబు గారు మీడియా ముఖంగానే చెప్తారు. సో మరి ఇంకా ఆవిడ జీవితం ఏమవుతుందని మెగా ఫ్యాన్స్ అయితే కొంచెం బాధలో ఉన్నారనమాట.